వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీంతో లక్డీకాపుల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెక్లెస్ రోడ్ వాహనాలతో కిక్కిరిసిపోయింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు నిమజ్జనం కోసం క్రేన్లు సిద్ధంగా ఉంచారు. మొత్తం 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లు అందుబాటులో ఉంచారు. సరూర్ నగర్, ఐడిఎల్, సఫిల్గూడ, సున్నం చెరువుతో పాటు మరో 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జనం సందర్భంగా భద్రత కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా రేపు, ఎల్లుండి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే నిమజ్జన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఈ నిమజ్జనాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో భాగంగా ముందుగానైతే చిన్న చిన్న వినాయకులన్నింటినీ నిమజ్జనం చేసి అవన్నీ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీంతో లక్డీకాపుల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెక్లెస్ రోడ్ వాహనాలతో కిక్కిరిసిపోయింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు నిమజ్జనం కోసం క్రేన్లు సిద్ధంగా ఉంచారు. మొత్తం 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లు అందుబాటులో ఉంచారు. సరూర్ నగర్, ఐడిఎల్, సఫిల్గూడ, సున్నం చెరువుతో పాటు మరో 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జనం సందర్భంగా భద్రత కోసం 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా రేపు, ఎల్లుండి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే నిమజ్జన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్స్ని అందుబాటులో తెచ్చారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి నిమజ్జనాల కేంద్రాల్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, శాంతి భద్రతల విషయంలో అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు? రాజు గారు, ప్రస్తుతం ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ మీద నిమజ్జనాల కోలాహలం మొదలైందని చెప్పుకోవాలి. హుస్సేన్ సాగర్ వ్యాప్తంగా చుట్టుపక్కల నెక్లెస్ రోడ్ కానీ, ట్యాంక్ బండ్ కానీ చుట్టుపక్కల వ్యాప్తంగా కూడా అసలు చాలా సందడి వాతావరణం అయితే నెలకొంది. చుట్టుపక్కల హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వినాయకులన్నీ కూడా ఇక్కడికే అయితే నిమజ్జనానికి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం బాహుబలి క్రేన్, అదే మన ఖైరతాబాద్ మహాగణపతి నీళ్ళలో నిమజ్జనం చేసే క్రెయిన్ మీద ఉన్నాం. ఆ క్రెయిన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శంషాబాద్ నుంచి అయితే వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ క్రెయిన్ కి సంబంధించి దాదాపుగా 300 టన్నుల వరకు ఇది మోస్తుంది అంటున్నారు. అయితే మన ఖైరతాబాద్ మహాగణపతి 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుందంట. అయితే ఈ బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే క్రేన్ అయితే వచ్చి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయడానికి క్రేన్తో పాటు ఏదైతే ఒక లావుగా ఉన్న తాడు కూడా ఒకటి ఉంటుంది. ఆ తాడును కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. ఎందుకంటే రేపొద్దున ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంలో భాగంగా ఆ తాడును అయితే వాడబోతున్నారు. లావుగా అంటే అంతా 38 నుంచి 40 టన్నులు ఉన్న వినాయకుడు అంటే చాలా బరువుగా ఉంటుంది. తాడులు అలాంటివి ఏమీ తెగిపోకుండా ఉండడానికి ఇలా లావుగా ఉన్న తాడునైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అలాగే ఇంకొకటి ఏంటంటే అన్ని వినాయకులు నిమజ్జనం చేసినట్టుగా కూడా ఉన్నది ఏదైతే కర్ర కానీ లేకపోతే ప్లాస్టిక్ మట్టి కానీ ఏదైతే ఉంటుందో ఒకటే చోట ఉండిపోకుండా క్లీనింగ్ సెక్షన్ కూడా మొదలుపెట్టారు. అలాగే మనకి అయితే ఇక్కడ 2 లైన్లు కనిపిస్తుందో మధ్యలో ఉన్న ప్లేస్లో
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేస్తారట. అందుకే ఆ ఏరియాలో వేరే వినాయకులను నిమజ్జనం చేయొద్దు అంటూ అయితే రోప్స్ కూడా స్పెషల్గా కట్టారు, జెండాలు అనేవి పాతి. అలాగే ఈ క్రేన్కి సంబంధించిన ఓనర్ అంటే గత 12 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఈ క్రేన్ని తీసుకొస్తున్న ఓనర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. सर इधर आप कितने साल से ये बाहुबली क्रेन लेके आ रहे सर? हम लोग ये काम जो कर रहे हैं 4 साल से कंटिन्यूसली हम काम कर रहे हैं यहाँ पर. जीएचएमसी हमको कॉन्ट्रैक्ट दे रहा है. एक्चुअली देखा गया तो हमको तो एक्सपीरियंस बहुत साल का है. वी आर इन दिस लाइन ऑफ बिजनेस फॉर लास्ट 30 years if I am not wrong. But for this job we are doing constantly for last 4 years. This is going to be our 5th year now. Yeah. This is a crane which we brought from Germany for carrying out a heavy work. So this is actually one of the heavy work which we are going to carry out by tomorrow, inshallah. How much time does it take to immerse the big Mahaganapati? See, I'll tell you, actual immersion won't take much time, but all preparation required to be done. When the Ganesh comes here, we have to do some cutting, some welding, we have to tie the ropes, wire ropes are there. That will take more time. That will take minimum 1.5 hours time. But lifting and doing immersion, it won't take much time. It hardly takes about 10 to 15 minutes time, only immersion part. But before that, we need to do all the preparation work. We need to place the base plates. Can you see the slings there? Yeah. We need to tie those slings. We need to make welding, cutting, everything. That takes about minimum 1.5 hours time. Immersion will take only 15 minutes time. Yeah, is it? I know it's not a easy job, but I have already talked to your crane operator who is working since 12 years. He told me that it's not a easy job. And how are you feeling? How are you feeling doing such a nice job? Yeah, of course it's not an easy job, but let me assure you, this crane having a bigger capacity. If you look at the weight of the Ganesh is about 40 to 45 ton. But the capacity is about 300 ton. So we are having a big safety margin. So there is absolutely no issue about the safety part. Second point, this crane is also having all the safety devices. What I mean, in the crane you have a computer inside. It will show how much weight it will lifting, how much height it is giving, how much deep it is going. So it will give you a clear indication. If something unsafe is happening, it will give a blink message. So we come to know. Then we take some action, preventive action we take. From where did you got this big Bahubali crane? Yeah, this crane we bought from Germany. We brought in Hyderabad almost 4-5 years back. So since then we are doing this Ganesh work. Apart from that, we also carry out big heavy works like bridge works, like steel plant works, power plant works. That's what we do apart from this Ganesh work. Thank you sir, thank you so much. చూసాం కదా దాదాపుగా 300 టన్నులు బరువుని మోయగల ఈ క్రేన్ అయితే ఏషియన్ క్రేన్స్ అనే కంపెనీ వాళ్ళది. అయితే ఈ క్రేన్కి సంబంధించి అయితే ఎటువంటి అంటే మామూలుగా వినాయకుడి నిమజ్జన కింద ఒక ప్లేట్ అనేది పెట్టి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టి తర్వాత నిమజ్జనం చేస్తాం. కాకపోతే ఖైరతాబాద్ మహాగణపతిని అలా కూర్చోబెట్టలేరు కాబట్టి అయితే ఏదో స్లింగ్స్ అని చెప్తున్నారో వాటిని టై చేసి తర్వాత మోల్డింగ్ అన్ని రకాలుగా ప్రిపరేషన్స్ అన్ని చేసిన తర్వాత నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి పక్కన పెడితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న వినాయకులన్నీ కూడా అంటే యాక్చువల్లీ 11వ రోజు భారీగా నిమజ్జనాలు హైదరాబాద్ వ్యాప్తంగా అవుతాయి. కాకపోతే 12వ రోజు ఏదైతే ఉందో 11వ తర్వాత ఆ రోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల అయితే చాలా వరకు నిమజ్జనాలు అంటే చాలా వరకు 9వ రోజు జరుపుతున్నారు. ఆ 9వ రోజు జరిపిన వినాయకులన్నీ కూడా 10వ రోజు అంటే ఈ రోజు ట్యాంక్ బండ్ మీదకైతే నిమజ్జనానికి వస్తున్నాయి. భద్రతా ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. దాదాపు 30,000 మంది పోలీసులు అయితే బందోబస్తు కూడా ట్యాంక్ బండ్ వ్యాప్తంగా అయితే పెట్టడం జరిగింది. అలాగే శానిటేషన్ కానీ లేకపోతే మొత్తం మొబైల్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లు కానీ లేకపోతే డిజాస్టర్ రెస్పాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే పెద్ద పెద్ద వినాయకులని కూడా ఎంతో ఈజీగా తీసుకెళ్లే విధంగా అయితే తీసుకొస్తూ వస్తున్నారు. అయితే మొత్తం నీకు సంబంధించి చూసుకున్నట్లయితే షీ టీమ్స్ ఇక్కడ ఏదైతే ఆకతాయిలు ఆడవాళ్ళు ఎటువంటి ఏడిపించకుండా కూడా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా కానీ షీ టీమ్స్ కూడా దీనికి సంబంధించి గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారని చెప్పుకోవచ్చు. ఆ వినాయకులని కూడా చాలా అంటే ఏదైతే వినాయకులు నిమజ్జనం అవుతూ వస్తున్నాయో వాటన్నింటినీ ఎక్కడివక్కడే ఉండకుండా జేసీబీలు కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాయి రాజుగారు. అలాగే వస్తున్న చెత్తని కూడా క్లియర్ చేయడానికి సెపరేట్ మిషన్స్ కూడా అయితే పెట్టడం జరిగింది రాజుగారు. సుచిత, అంటే ఒక పక్కన ముఖ్యంగా ట్రాఫిక్ అనేది చాలా ప్రధాన సమస్య.
ఈ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టారు? అంటే ఎంట్రీ ఎలా ఉంది, ఎగ్జిట్ ఎలాగా, వాహనదారులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా మీరు మ్యూజిక్ అనేది ప్లే చేయొద్దంటూ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ జామ్గా ఉంది, ఎక్కడికక్కడ చాలా మొత్తం ఇలా నిండిపోయినట్టుగా అయితే ఉంది. ఎక్కడికక్కడ వెహికల్స్, రోడ్ అంతా కూడా వెహికల్స్ నిండిపోయి ఉన్నాయి. అటువైపు నుంచి ఏదైతే సెక్రటరీ లిబర్టీ సర్కిల్ దగ్గర నుంచి వచ్చే, ఐమాక్స్ దగ్గర నుంచి వచ్చేవి కానీ, లేకపోతే ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి వచ్చేవి కానీ వెహికల్స్ అన్ని కూడా ఇలా వెళ్తే దానికి సంబంధించి రేపైతే మేబీ ఆ వే కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి వచ్చినప్పుడు అయితే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అంత పెద్ద భారీ వినాయకుడు రావాలంటే చాలా పెద్ద విషయం కాబట్టి ఆ వైపు మొత్తం రేపైతే ఆ వైపు ట్రాఫిక్ మొత్తం వేస్ మొత్తం బ్లాక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వైపు అయితే ఆల్రెడీ ఏ వైపు ట్యాంక్ బండ్ వైపు అయితే ఆల్రెడీ అంటే ఓన్లీ ఏదైతే చూడడానికి వచ్చే వాళ్ళు కాకుండా ఓన్లీ ఎవరైతే భక్తులను నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులు ఉన్నారో టస్కర్లు కానీ లేకపోతే లారీలు కానీ ఏవైతే వస్తున్నాయో వాటిని చాలా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ అసలు నిమజ్జనం అయిపోయిన తర్వాత లారీ కానీ టస్కర్ కానీ ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆగకుండా అయితే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అలాగే రోడ్డు పక్కన ఉంటాయి కదా చిన్న చిన్న చెరుకు బండ్లు కానీ లేకపోతే ఏదో ఒకటి వెహికల్స్, అలాంటివి పెట్టడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న ఆలోచనతో అలాంటి వాటిని కూడా ఎక్కడికక్కడ ఆపకుండా మూవ్ చేస్తూ వస్తున్నారు. ట్రాఫిక్కి మాత్రం తప్పకుండా రేపైతే ఇబ్బంది అయ్యే అవకాశమే కనిపిస్తూ వస్తుంది రాజు గారు. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఆంక్షలు ఈ 2-3 రోజులు కూడా, అంటే 12వ రోజు సండే రోజు కూడా ఈ ఆంక్షలు ఉండబోతున్నాయి. ఎందుకంటే రేపు నైట్ జరిపిన వినాయకుడు రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా ఎల్లుండి ఈవినింగ్ వరకు కూడా రేపు నైట్ జరిపిన వినాయకుల నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. ఈ ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉంటాడో ఆ మహాగణపతి నిమజ్జనం చేసే చోట మాత్రం ఏ వినాయకుడు నిమజ్జనం చేయకుండా సపరేట్ ఒక థ్రెడ్ కట్టి రెడ్ కలర్ ఫ్లాగ్స్ అనేవి పెట్టారు. అంటే ఆ చోట పెద్ద గణపతి మునగడానికి కానీ ఎంతలో తెలుతుందని కూడా ఈ క్రేన్లో కనిపిస్తుంటే చెప్పారు కదా, అదంతా కూడా చాలా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్రేన్ కూడా దాదాపుగా జర్మనీ నుంచి తీసుకొచ్చని చెప్తున్నారు రాజుగారు. సుచిత, అంటే ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, రేపు ముగింపు ఎప్పుడు? ఎస్, రేపు పొద్దునే ప్రారంభమయ్యేది దాదాపుగా 1-1:30 కల్లా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి పూర్తి నిమజ్జనం కూడా పూర్తవుతుందని చెప్పుకుంటారు. అంటే రేపు పొద్దున అక్కడ దాదాపుగా 9-10 ఆ టైంకి మొదలైన వినాయకుడు ఇక్కడికి వచ్చారు. దాదాపుగా 12 అలా అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ మెషర్స్ అన్ని తీసుకున్నాక, మోల్డింగ్ కానీ లేకపోతే ఆ స్లింగ్స్ అన్ని టై చేశాక అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమేనైతే వినాయకుడిని లేపి నీళ్ళలో అయితే నిమజ్జనం చేయబోతున్నారు. దాదాపుగా అక్కడి నుంచి ఇక్కడ ఒక 3 గంటల సమయం పడుతుంది. ఖైరతాబాద్ ఎక్కడైతే వినాయకుడిని స్థాపించారో అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 1.5 సమయం పడుతుంది నీళ్ళను నిమజ్జనం చేయడానికి. మొత్తంగా అయితే 4.5-5 గంటల పాటు అయితే ఇక్కడ నిమజ్జనం జరగబోతున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జనం జరగబోతుంది. సాయంత్రం అయితే అంటే దాదాపుగా 1:30కి అయితే ఖైరతాబాద్ మహాగణపతి అయితే నిమజ్జనం పూర్తవబోతుందని చెప్పుకోవచ్చు. సుచిత, ముఖ్యంగా మరి శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అది కూడా ఏదైతే అంబులెన్స్ సర్వీసెస్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా అధికారులు? ఎస్ తప్పకుండా. ఎందుకంటే మొబైల్ టాయిలెట్స్ ఎంత ఇంపార్టెంట్ దానికన్నా ఎక్కువ మెడికల్ సర్వీస్ అనేవి ఇంపార్టెంట్. దానిలో భాగంగా అంబులెన్సెస్, మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ట్రాఫిక్లో అంబులెన్స్ వెళ్ళడం కుదరదు కాబట్టి ఇందాక కూడా ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇంత ట్రాఫిక్లో అంబులెన్స్ వెళ్ళదు కాబట్టి ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఆ అంబులెన్స్ రాంగ్ రూట్లో పంపించారు. అలా అవసరమైనప్పుడు అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని అంబులెన్స్ కానీ లేకపోతే మెడికల్ కిట్లు కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా భారీ రేంజ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు రాజు గారు. ఇంకొకటి ఈ మెడికల్ క్యాంపులు కానీ మొబైల్ టాయిలెట్స్ కానీ లేకపోతే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లు కానీ లేకపోతే ఈ డిజాస్టర్ రెస్పాన్స్ కానీ అన్నీ కూడా హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అలాగే పోలీస్ 4 డిపార్ట్మెంట్ల సహకారంతోనైతే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి శానిటేషన్ డిపార్ట్మెంట్కి కూడా దీంట్లో పెద్ద హస్తమే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత భారీగా జరిగిన నిమజ్జనాల్లో భాగంగా ఎక్కడ కూడా వచ్చే ప్రజలకు కానీ లేకపోతే జరిగిన నిమజ్జనాలు జరుగుతుంటే కూడా వినాయకుడు ఎక్కడికక్కడ ఆగిపోకుండా ఎక్కడెక్కడ క్లియర్ చేస్తూ వస్తున్నారు. వినాయకుడు అలా ఏదైతే కింద ఉన్న వినాయకుల వల్ల పైన వినాయకుడు నిమజ్జనం అవ్వకపోతే కూడా దాన్ని జేసీబీ పెట్టి క్లీన్ చేస్తున్నవి కూడా విజువల్స్ ఆల్రెడీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికైతే ఈసారి ప్రభుత్వం చాలా భారీగానే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు రాజు గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.
ఆంధ్రప్రదేశ్